నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత శోభితతో ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు వాటినే నిజం చేస్తూ 2024 డిసెంబర్లో చైతు శోభితను రెండో వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం తర్వాత చైతు తండేలు మూవీ రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దీంతో అందరూ శోభిత అడుగుపెట్టిన వేళా విశేషం చైతు సూపర్ హిట్ అందుకున్నారంటూ చెప్పుకొచ్చారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతు. రీసెంట్గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్స్యకారుడిగా కనిపించాడు నాగచైతన్య. తండేల్ రాజాగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఈ అక్కినేని అందగాడి పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. నాగచైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఇద్దరూ ఊహించిన విధంగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా సమంత నాగచైతన్య విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చాలా కాలం ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే నాగచైతన్య శ్యామ్తో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ తమ రిలేషన్ను చాలా రోజులుగా సీక్రెట్గా ఉంచారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం శోభిత చైతు తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కాగా నాగచైతన్య తన తొలి ముద్దు ఎవరికిచ్చాడో తెలిపాడు. శోభితతో పెళ్లి తర్వాత నాగచైతన్య రానా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. మొదటి ముద్దు ఎప్పుడు ఎవరికి పెట్టావో గుర్తుందా అని రానా అడిగిన ప్రశ్నకు నాగచైతన్య ఆసక్తికర సమాధానం చెప్పారు. 9వ తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని నాగచైతన్య తెలిపారు. ఆ ముద్దు నా జీవితమంతా పనిచేసింది అని చైతు అన్నారు. అలాగే ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu channel.